పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అభ్యర్థి వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థి మధ్య జరుగుతుంది. వీళ్ళిద్దరిని మధ్య పోలిస్తే ఈ పోటీ ముఖ్యంగా ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక నిరక్షరాస్యుల మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఈమెకి 4 డిగ్రీలు ఉన్నాయి. ఇది సైకాలజీలో మాస్టర్స్ కూడా ఉంది ఆమెకి. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆయనకి ఇంటర్లో ఎంపీసీలో, బైపీసీలో, సిఈసీలో అన్నింటిలో మొత్తం ఫెయిల్. 10th క్లాస్ పాస్ అయ్యాడు. సో ఓటర్స్ మీరు చూసుకునేది ఏంటంటే ఎవరిని చూసుకోవాలి, విద్యావంతుడు కావాలా లేకపోతే మీకు అన్పడ్ నిషాని బోల్తేనే అన్పడ్ సాలే వాళ్ళు కావాలా చూసుకోండి. పైగా ఈ రాజకీయ అనుభవం, ఈమె వంగ గీత గారు ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు. వాళ్ళు కేవలం రాజకీయాల్లోనే ఉన్నారండి, నాకు వేరే వృత్తి లేదు, ఏమీ లేదు. ఆమె నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఎప్పటి నుంచో మా జిల్లా పరిషత్ కాడ నుంచి అన్ని రంగాల్లోనూ ఉంది ఆమె. ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్నింటిలో పోటీ చేసి అన్నింటిలో విజయం సాధించింది ఆమె. కానీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ వేరోటి తాకట్టు పట్టడం తప్ప ఈయన గెలవలేదు, ఈయన పార్టీ వాళ్ళని గెలిపించుకోలేదు. సో మీరు రాజకీయ అనుభవజ్ఞులు ఉంటుండే మీరు గెలిపించుకోండి. ఇంకొకటి, వంగ గీత గారు లోకల్గా అందుబాటులో ఉంటారు జనాలకు. ఈ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడు, పక్క నియోజకవర్గం కూడా కాదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు. షూటింగ్ లేనప్పుడు వస్తూ ఉంటాడు రాష్ట్రానికి. ఈ లాస్ట్ సంవత్సరంలో 56 రోజులు ఉన్నాడు అంతే మొత్తం రాష్ట్రంలో. అంటే నాన్ లోకల్, ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఓట్లు లేదు. ఇక్కడ ఎలక్షన్ వచ్చి వస్తూ ఉంటాడు. కాకపోతే ఎక్కడ కుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ చూసుకుంటాడు, అక్కడ ఓడిపోతుంటాడు, మళ్ళీ ఇంకోసారి ఇంకోటి చూసుకుంటాడు. సో మీరు దయచేసి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, రాజకీయ అనుభవం నాయకులను ఎన్నుకోండి, వంగ గీత గారిని గెలిపించండి అత్యధిక మెజార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ గదిరెక్కించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇవన్నీ చూసుకుంటే మే 13 తారీఖున ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించండి. జై జగన్.